సంబంధించి కానీ ఎక్స్పెన్సెస్ సంబంధించి అవి వాటికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే మీరు దయచేసి అందరికీ కూడా చెప్పాల్సి. అదేవిధంగా గత ఆయన మేరుగా ఐదు ఈరోజు జరిగినటువంటి బిల్ పేమెంట్స్ ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం ఎంత నిధులు చేశారు, దేనికి ఎంత బిల్లు చేశారు, స్టాండింగ్ కమిటీలో మీరు ఏ రకంగా కౌన్సిల్ రావాల్సిన బిల్లు కూడా మీరు స్టాండింగ్ కమిటీలో మొక్కలు చేసి 50 లక్షల రూపాయలు చేసి ఏ విధంగా మీరు అన్యాయంగా దోచుకుంటున్నారో. ఎందుకంటే ఒక స్టాండింగ్ కమిటీ ఎజెండాలో ఒకప్పుడు 34 అంశాలు ఉంటాయి. ఈరోజు ఒక స్టాండింగ్ కమిటీ ఎజెండాలోని 100 పైగా ఉండే ఎజెండాలు ఉన్నాయి. కౌన్సిల్కి వచ్చేసరికి 20 ఎజెండాలు, 15 ఎజెండాలు, 23 ఎజెండాలు, ఒకసారి ఒక కౌన్సిల్ 23 ఎజెండాలు జరిగింది. అదేవిధంగా అది చూసేసరికి స్టాండింగ్ కమిటీ 115 ఎజెండాలు. 115 ఎజెండాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేనికోసం 115 ఎజెండా స్టాండింగ్ కమిటీ ఉంటాయి? ఒక 15 రోజులు జరిగిన ఒక వ్యక్తిలో 115 సబ్జెక్టులు ఉన్నాయంటే ఎన్ని బిల్లు పేమెంట్ చేస్తారు, ఎంత అప్రయోజనం విధిస్తున్నారు. ఈరోజు మీరు ఏంటంటే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా 12% కమిషన్ ఒక బిల్లు మీద తీసుకునే పరిస్థితి ఈరోజు కొత్త ప్రభుత్వంలో ఉంది. 12%. ఒక బిల్లుని పే చేయాలంటే ఒక కాంట్రాక్ట్ 12%, మెకానికల్ బిల్ చేయాలంటే 15%, యూనియన్ బిల్ పే చేయాలంటే 12%, డిపార్ట్మెంట్ వారీగా ఏ బిల్ వస్తే 8%. అదేవిధంగా డైలీ లేబర్ ఏదైతే జీవీఎంసో పనిచేస్తూ ఉన్నారో వారికి జీతాలు కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కొత్త ప్రభుత్వంలో ఉంది. సీఓలు గత కొంతకాలంగా ఏదైతే కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పనిచేస్తున్న జీతాల్లో ఈ రోజు ఫస్ట్ జీతాల్లో ఏం జరుగుతుంది, అసలు జీవీఎంస్ బదులు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి గౌరవ మేయర్ గారు కమిషన్లు కాకుండా అభివృద్ధి మీద ఏదైతే జరుగుతున్న కార్యక్రమాల మీద తమకు దయచేసి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందిగా తమ ద్వారా గౌరవ మేయర్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రేపు